ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ అరవింద్పై ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు ఫైర్ అయ్యారు. పసుపు బోర్డు పేరుతో ఓట్లు వేయించుకుని హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఆడబిడ్డపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయ విలువలు మరిచి ముఖ్యమంత్రి ఎమ్మెల్సీపై మర్యాద లేకుండా విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు శంభుపూర్ రాజు. బిడ్డను అమ్ముకుంటున్నారు అనే బలుపు మాటలు మాట్లాడి తల్లిదండ్రుల విలువలను దిగజార్చుతూ మాట్లాడటం పట్ల తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందని ధ్వజమెత్తారు శంభుపూర్ రాజు. ఎంపీ అరవింద్ గారు ఒక పిచ్చి విధవ మనకు తెలుసు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతారు. పెద్ద నాయకుల గురించి, పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే పెద్దవాడిని అయితే అనుకుంటాడేందో, వాడు ఏది వాడితే అది మాట్లాడుతూ ఉంటాడు. మా కవిత గారి మీద వారు చేసినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీవు బీజేపీ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాతో మాట్లాడినరు, కవిత గారు కాంగ్రెస్ పార్టీలతో మాట్లాడిరంట, నేషనల్ జనరల్ సెక్రటరీ మాట్లాడని చెప్తావు. ఎట్లా చెప్తావు? నువ్వు ఏ ఆధారంతో చెప్తావు? సిగ్గుండాలి నీకు. ఒక పార్టీలో ఇంకో పార్టీలతో టచ్లో ఉండడానికి సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తున్నావు. నీకు మీ నాయన పూటొక పార్టీని మార్చి పదవుల కోసం తెలుగా చరిత్ర మీద అందది ప్రజలకు. ఇంకొకసారి మా నాయకుల గురించి మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డ, హెచ్చరిస్తా ఉన్నా. ఒక ఆడబిడ్డ తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి దేశ విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయాలను మరి అందరూ కూడా చేసుకునే విధంగా పనిచేసినటువంటి ఒక మహిళ గురించి, మా కవిత గారి గురించి మీరు ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు.